కర్నూలులో రంజాన్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. నగరంలోనే పాత ఈద్గాలో ముస్లిం సోదరులతో కలిసి రాష్ట్ర మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా, వైసీపీ మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ప్రార్థనలు చేశారు. నెల రోజుల పాటు కఠిన ఉపవాసం ఉంటూ నేడు రంజాన్ పండుగ జరుపుకుంటున్న ముస్లింలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. మంచిగా వర్షాలు కురిసి అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని టీజీ భరత్ కోరారు. వక్ఫ్ బిల్లు సవరణ గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటారన్నారు. మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ వక్ఫ్ బిల్లు సవరణలకు నిరసనగా ముస్లింలు నల్ల బ్యాడ్జీలు ధరించారని, ఎన్డీఏ ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని సవరించకూడదని తెలిపారు. ప్రేయర్స్లో పాల్గొనడం జరిగింది. అందరూ హ్యాపీగా సుఖ సంతోషాలతో ఎప్పుడూ హ్యాపీగా ఉంటే అన్నీ బాగుంటుంది. అల్లాహ్ని కూడా కోరుకునేది మంచిగా వర్షాలు పడి నీళ్ళ సమస్యలు లేకుండా ఉద్యోగాలు బాగా పుట్టేలాగా ప్రజలకి ఏమి సమస్యలు లేకుండా చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ, అలాగే నిన్న ఉగాది, ఈరోజు రంజాన్. మన కర్నూలులో హిందూ ముస్లిం బాయ్ అనేది ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఎందుకంటే ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో మనకి ఫెస్టివల్స్ కలిసి రావడం జరిగింది. ఎప్పుడూ హ్యాపీగా ముస్లిమ్స్ వచ్చి హిందూ ఫెస్టివల్స్లో పాల్గొని ఎంతో సంతోషంగా ఉంటారు. అలాగే హిందూస్ కూడా ముస్లిమ్స్ది సంబంధించిన ఫెస్టివల్స్ ఏమన్నా ఉన్నా కూడా పాల్గొనే దాంట్లో మన కర్నూలు బాగా ముస్లిమ్స్ హిందూస్ బాయ్ లక్క చెప్పుకోనేకి ఇది పెద్ద ఉదాహరణ. హ్యాపీగా సుఖ సంతోషాలతో అందరూ బాగుండాలనేది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యావత్ ప్రపంచంలో ఉన్న ముస్లిం సోదరులు సోదరిమణులు 30 రోజులు ఉపవాస దీక్షలు చేయడము, జకాత్ ఇవ్వడము, సదకా ఇవ్వడము, ఫిత్రా ఇవ్వడము, నమాజ్ చేయడము, తరావీ చేయడము, అలాగే ఖురాన్ చదవడము చాలా నిష్టతో చాలా భక్తితో అల్లాహ్ని ప్రసన్నం చేసుకోవడానికి చేస్తారు. మరి ఈరోజు అల్లాహ్ దానిని స్వీకరిస్తారు అని చెప్పి సంతోషంగా ఈరోజు ఈదుల్ ఫితర్ నమాజు ప్రతి చోట కూడా చాలా ప్రశాంతంగా చేసుకోవడం జరిగింది. ఇక్కడ దువా కూడా ప్రపంచ శాంతి కోసము ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని చెప్పి కోరుకోవడం జరిగింది దువాలో కూడా. కానీ ఈరోజు ఎంతో మేము సంతోషంతో జరుపుకునే పండుగ రోజు కూడా భారతదేశంలో ఈరోజు ఉన్న పరిస్థితుల్ని బట్టి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా మీరు చూడవచ్చు రైట్ సైడ్ బ్లాక్ రిబ్బన్ కట్టుకొని తన నిరసనని తెలపడం జరిగింది. ఎందుకంటే వక్ఫ్ బిల్ ఏదైతే తీసుకొని వస్తున్నారో ఆ సవరణని వాళ్ళు వెనక్కి తీసుకోవాలి బేషరతుగా అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ధర్మం లోపల వెళ్ళి వాళ్ళ ఆచారాల లోపల వెళ్ళి కావాల్సుకొని ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా రాజకీయ లబ్ధి కోసము హిందూ ముస్లింలలో విభేదాలు సృష్టించడం కోసము విభేదాలు తేవడం కోసము ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ దేశంలో ఇలాంటి సంఘటనలు జరగడానికి చేయడానికే ఈ కుట్ర ఈ వక్ఫ్ సవరణ బిల్లు అని చెప్పి ముస్లిం సమాజం గట్టిగా నమ్ముతుంది. కాబట్టి దీనిని పూర్తిగా వ్యతిరేకించాలని చెప్పి ప్రతి ఒక్క పార్టీని కూడా కోరడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వము ఏదైతే ఈరోజు భారతదేశంలో నిలబడిందో అది ఇద్దరు మనుషుల వల్ల నిలబడింది. ఒకవైపు నితీష్ కుమార్ గారు, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు. ఇద్దరిని కూడా ముస్లింలు ఎన్నోసార్లు వాళ్లకు మనసులో పెట్టుకొని గెలిపించి ముఖ్యమంత్రి లెక్క చేశారు. మరి వాళ్ళిద్దరు కూడా వాళ్ళ ఎహసాన్ని మర్చిపోకుండా ఈరోజు ముస్లిం సమాజం వాళ్ళ వైపు చూస్తుంది. ఖచ్చితంగా ఈ వక్ఫ్ సవరణ బిల్ని వ్యతిరేకించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో అలాగే నితీష్ కుమార్ గారితో ముస్లిం సమాజం భారతదేశంలో ఉన్న